బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బండి భగీరథ్ కేసు విచారణకు సిట్ను ఏర్పాటు చేశారు డీజీపీ సివి ఆనంద్. మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో సిట్ విచారణ కొనసాగనుంది. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై పేట్ బషీర్బాద్ పిఎస్లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బండి సాయి భగీరథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బండి భగీరథ్ కేసు విచారణకు సిట్ను ఏర్పాటు చేశారు డీజీపీ సివి ఆనంద్. మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో సిట్ విచారణ కొనసాగనుంది. ఇక బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై పేట్ బషీర్బాద్ పిఎస్లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బండి సాయి భగీరథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే కేసు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసినా కానీ ఎందుకు ఆలస్యం జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా డీజీపీ సంబంధించి వివరాలు తీసుకోవడం, దీనికి సంబంధించి వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ డీజీపీ సివి ఆనంద్కు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి కూడా సిట్ ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కుకట్పల్లి డీసీపీ రుతిరాజ్ నేతృత్వంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేయబోతుంది. సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసుకు అంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి సంజయ్ కుమారుడు మీద ఆ కేసు నమోదైంది. పోక్సో కింద కూడా వివిధ సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించి కూడా చాలా వేగవంతం చేసేందుకు ఇటు తెలంగాణ డీజీపీ చర్యలు చెప్పినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి కూడా మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయబోతుంది. కిరణ్, అంటే ఏమైనా టైం బౌండ్ లాంటిది ఏమైనా ఫిక్స్ చేశారా? ప్రస్తుతానికైతే ఈ సిట్కు సంబంధించి కూడా అంటే గతంలో ఏర్పాటు చేసిన సిట్కు సంబంధించి కూడా ఎలాంటి టైం బౌండ్ లేదు. కానీ ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కొంత రాజకీయంగా కొంత ఇటు వివాదానికి దారితీస్తున్న నేపథ్యంలో కూడా నిష్పక్షపాతంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంత జాప్యం జరిగింది. కాబట్టి జాప్యానికి కారణాలను విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తూ కూడా త్వరితగతిన ఈ పోక్సో కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు కుకట్పల్లి డీసీపీ ఈ సిట్కు సంబంధించి కూడా ఆమె నేతృత్వం వహించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే ఆమె మహిళా అధికారినిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి పూర్తి స్థాయిలో బాధితురాల వద్ద ఉన్న సాక్ష్యాలను మరొకసారి వెరిఫై చేసి అటు కేసు పురోగతితో పాటు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.